ఓం శాంతి. మురళీ డేట్ 23/5/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, మనందరికీ నావికుడు లభించారు. ఈ తీరం నుంచి మనందరినీ ఆ తీరానికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మన కాళ్ళు ఈ పాత ప్రపంచంలో లేవు. మనకు ఈ పాత ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. భగవంతుడు గొప్ప జాదూగర్. ఏం గారడి చేస్తున్నారు బాబా? గవ్వల్లాంటి ఆత్మను వజ్రంగా తయారు చేస్తున్నారు. తోటమాలిగా ఈ ముళ్ళలాగా ఉన్న వారిని పూలలాగా తయారు చేస్తున్నారు. ఇదే చాలా అద్భుతమైన గారడి. ఈ గారడి బాబా ఒక్కరే చెయ్యగలరు. గారడి చేసే మనుషులుంటారు, వాళ్ళు డబ్బు సంపాదన కోసం చేస్తారు. కానీ భగవంతుడు లాంటి గారడి ఎవరూ చేయలేరు. అందరూ భగవంతుడు గురించి వెతుకుతున్నారు. ఎక్కడున్నారా గుళ్ళు యాత్రలు అన్నీ చేస్తూ వెతుకుతున్నారు. ఆ భగవంతుడు మనకి దొరికాడు. ఇదే సంతోషంలో ఉండాలి. ఎంత స్మృతి చేస్తామో అంత పాపాలు తొలగిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బాబాని వారసత్వాన్ని మర్చిపోకూడదు. మన సమయం చాలా విలువైనటువంటిది. ఒక్క క్షణం కూడా వ్యర్థంగా వృధా చేయకూడదు. పాత ప్రపంచంతో బుద్ధిని తొలగించండి. బాబా మన కోసం కొత్త ప్రపంచాన్ని, కొత్త ఇంటిని తయారు చేస్తున్నారు. ఇది రౌరవ నరకం, కంసపురి. మనం వెళుతున్నాము స్వర్గంలోకి, వైకుంఠంలోకి. ఎప్పుడు ఇది గుర్తుంచుకోండి. సేవ అనేది వేగంగా జరగాలి అంటే మనమందరం ఆత్మిక స్వరూపంలో ఉండాలి. గుణాల సుగంధం ఉన్నవారిగా కావాలి. ఏ విధంగా సుగంధం ద్వారా ఒకే సమయంలో అనేక ఆత్మలకు సందేశాన్నిచ్చే కార్యం చేస్తారో, అలాగే రూపము అనగా స్మృతి శక్తి ద్వారా, శ్రేష్ఠ సంకల్పాల శక్తి ద్వారా విహంగ మార్గపు సేవ చెయ్యాలి. మనందరి సమూహంలో మనమందరం దృఢ సంకల్పం చేసి పాత స్వభావ సంస్కారాలను, పాత నడవడికను ఈ యజ్ఞంలో స్వాహ చెయ్యాలి. అప్పుడే విశ్వ పరివర్తన కార్యం సంపన్నమవుతుంది. ఈ యజ్ఞం సమాప్తి అవుతుంది. ఎప్పుడు? మన పాత సంస్కారాలు, స్వభావాలు, మన నడవడిక ఈ మూడు యజ్ఞంలో స్వాహ కావాలి. పిల్లలము యజమానీలం. ఈ రెండింటిని బ్యాలెన్స్లో ఉంచండి. ఎక్కడ పిల్లలుగా ఉండాలో, ఎక్కడ యజమానిగా ఉండాలో, ఈ రెండు బ్యాలెన్స్లో ఉండాలి. ప్రాక్టికల్లో తీసుకురండి. కొన్ని ఆలోచిస్తారు, ఆచరణలో రాదు. ఆలోచిస్తూ ఆచరణలోకి తీసుకురావాలి. ఎవరం మనందరం? సత్యమైన సేవాదారీలం. పాత సంస్కారాలని స్వాహా చేస్తే యజ్ఞం కూడా పూర్తవుతుంది. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మిమ్మల్ని ఈ తీరం నుండి అవతల తీరానికి తీసుకెళ్లేందుకు మీకు నావికుడు లభించారు.
మీ కాళ్ళు ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో లేవు. మీ లంగర్ ఎత్తివేయబడింది. ప్రశ్న: ఇంద్రజాలికుడైన బాబా చూపే ఏ అద్భుతమైన ఇంద్రజాలాన్ని ఇంకెవరూ చెయ్యలేరు. జవాబు: గవ్వతుల్యమైన ఆత్మను వజ్రతుల్యంగా చెయ్యటం, తోటమాలిగా ఈ ముళ్లను పూలలాగా మార్చటం, ఇది చాలా అద్భుతమైన గారడి. దీనిని ఇంద్రజాలికుడైన బాబా ఒక్కరే చేస్తారు, ఇంకా ఎవరూ చెయ్యలేరు. మనుష్యులు కేవలం డబ్బు సంపాదన కోసం గారడి చేస్తూ ఉంటారు. ఇంద్రజాలికులుగా పిలవబడతారు, కానీ వారు బాబాలాగా గారడి చెయ్యలేరు. ఓం శాంతి. మొత్తం సృష్టి చక్రంలో లేక డ్రామాలో బాబా ఒకేసారి వస్తారు. ఇంకే సత్సంగాలు మొదలైన వాటిలో ఇలా అర్థం చేయించరు. అక్కడ కథను వినిపించేవారు బాబా కారు, అలాగే వినేవారు వారి పిల్లలు కారు. నిజానికి వారు అనుచరులు కూడా కాదు. ఇక్కడైతే పిల్లలు, విద్యార్థులు మరియు ఫాలోవర్స్ కూడా. తండ్రి పిల్లలని తమతో పాటు తీసుకువెళతారు. తండ్రి వెళితే వారి వెనుక పిల్లలు కూడా ఈ చీచీ ప్రపంచం నుండి తమ పుష్పాల వంటి ప్రపంచంలోకి వెళ్లి రాజ్యం చేస్తారు. ఇది పిల్లలైన మీ బుద్ధిలోకి రావాలి. ఈ శరీరంలో ఉండే ఆత్మ చాలా సంతోషిస్తుంది. మీ ఆత్మ ఎంతో సంతోషించాలి. ఇప్పుడు అనంతమైన తండ్రి వచ్చారు. వారు అందరికీ తండ్రి. ఇది కూడా పిల్లలైన మీకే తెలుసు. మిగిలిన ప్రపంచమంతటిలో అందరూ అవివేకులుగానే ఉన్నారు. రావణుడు మిమ్మల్ని ఎంత అవివేకులుగా చేసేశాడో బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. బాబా వచ్చి వివేకవంతులుగా తయారు చేస్తారు. మొత్తం విశ్వమంతటి పైన రాజ్యం చేసేందుకు అర్హులుగా, అంతటి వివేకవంతులుగా తయారు చేస్తారు. ఈ విద్యార్థి జీవితం కూడా ఒకేసారి ఉంటుంది. అప్పుడు భగవంతుడొచ్చి చదివిస్తారు. మీ బుద్ధిలోనే ఇవి ఉన్నాయి. ఎవరైతే తమ వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిలో ఎంతగానో చిక్కుకొని ఉంటారో వారి బుద్ధిలోకి ఎప్పుడూ భగవంతుడు చదివిస్తున్నారు అనేది రాదు. వారికి తమ వ్యాపారాలు మొదలైనవే గుర్తుంటాయి. భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. కావున మీరు ఎంత హర్షితంగా ఉండాలి. మిగిలిన వారంతా పైసాకు పనికిరాని వారి పిల్లలే. మీరైతే భగవంతుడు పిల్లలుగా అయ్యారు. కావున పిల్లలైన మీకు అపారమైన సంతోషం ఉండాలి. కొందరైతే చాలా హర్షితంగా ఉంటారు, కానీ కొందరైతే బాబా మేము మురళి చెప్పలేకపోతున్నాము, ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని అంటారు. అరే, మురళి ఏమైనా కష్టమైనదా? భక్తి మార్గంలో సాధు సన్యాసులను మేము ఈశ్వరుణ్ణి ఎలా కలుసుకోవాలి అని అడుగుతారు, కానీ వారికి అది తెలియదు. కేవలం వేలు పైకి చూపిస్తూ భగవంతుణ్ణి స్మృతి చెయ్యండి అని చెప్తారు.
దానికే సంతోషపడిపోతారు. కాని అతడు ఎవరు అన్నది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. తమ తండ్రి గురించి ఎవరికీ తెలియదు. ఈ డ్రామాయే అలా తయారు చెయ్యబడింది. మళ్ళీ మర్చిపోతారు. మీలో కూడా అందరికీ తండ్రి గురించి, రచనను గురించి తెలుసు అని కాదు, కొన్ని చోట్ల చెప్పటానికి వీలు లేనట్లుగా నడుచుకుంటూ ఉంటారు. ఆ నశానే ఎగిరిపోతుంది. ఇప్పుడు పిల్లలైన మీ పాదాలు పాత ప్రపంచంలో లేనట్లే ఉన్నాయి. కలియుగ ప్రపంచం నుండి కాళ్ళు లేచిపోయాయి అని మీకు తెలుసు. నావ లంగర్ ఎత్తివేయబడింది. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము. బాబా మనల్ని ఎక్కడకు తీసుకువెళతారు అన్నది బుద్ధిలో ఉంది. ఎందుకంటే బాబా నావికుడు మరియు తోటమాలి కూడా. వారొచ్చి ముళ్లను పూలలాగా తయారు చేస్తారు. ముళ్లను పూలలాగా చేసే వారి వంటి తోటమాలి ఇంకా ఎవరూ లేరు. ఈ గారడి తక్కువేమీ కాదు. వారు గవ్వతుల్యంగా ఉన్న ఆత్మను వజ్రంగా చేస్తారు. ఈ రోజుల్లో ఇటువంటి గారడి చేసేవారు ఎందరో వెలువడ్డారు. ఇదంతా మోసగాళ్ల ప్రపంచం. బాబా సద్గురువు. సద్గురువు అకాలుడు అని కూడా అంటారు. ఎంతో ధునితో అలా అంటారు. సద్గురువు ఒక్కరే సర్వుల సద్గతి దాత అని అన్నప్పుడు మరి స్వయాన్ని గురువులుగా ఎందుకు పిలుచుకోవాలి? వారు అర్థం చేసుకోరు. అలాగే మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. అసలు ఈ పాత ప్రపంచంలో ఉన్నదేంటి? తండ్రి కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు అని పిల్లలకు తెలిసినప్పుడు కొత్త ఇంటిని ద్వేషిస్తూ పాత ఇంటిపై ప్రీతిని ఉంచేవారు ఎవరైనా ఉంటారా? బుద్ధిలో కొత్త ఇల్లే గుర్తుంటుంది. మీరు అనంతమైన తండ్రి పిల్లలుగా అయ్యారు. కాబట్టి తండ్రి మన కోసం కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు అని మీకు గుర్తుండాలి. మనం ఆ కొత్త ప్రపంచంలోకి వెళతాము. ఆ కొత్త ప్రపంచానికి సత్యుగము, స్వర్గం, పారడైజ్, వైకుంఠం మొదలైన అనేక పేర్లున్నాయి. ఇప్పుడు మీ బుద్ధి పాత ప్రపంచం నుండి తొలగిపోయింది. ఎందుకంటే పాత ప్రపంచంలో అంతా దుఃఖమే దుఃఖం. దాని పేరే నరకం, ముళ్ళ అడవి, రవరవ నరకం, కంసపురి. దీని అర్థాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోరు. అంతా రాతి బుద్ధి ఉన్నవారిగా ఉన్నారు కదా. భారతదేశ పరిస్థితి ఏంటో చూడండి. అందరూ రాతి బుద్ధి ఉన్నవారిగా ఉన్నారు అని బాబా అంటారు. సత్యుగంలో యథా రాజా రాణి తథా ప్రజ అందరూ పారస బుద్ధి ఉన్నవారు. ఇక్కడంతా ప్రజలపై ప్రజల రాజ్యం ఉంది. కావుననే అందరి స్టాంపులను తయారు చేస్తూ ఉంటారు. పిల్లలైన మీ బుద్ధిలో ఇవి గుర్తుండాలి. ఉన్నతోన్నతుడైన తండ్రి అని పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఆ తర్వాత సెకండ్ నెంబర్లో ఉన్నతమైన వారెవరు? బ్రహ్మ, విష్ణు, శంకర్లకు ఎటువంటి గొప్పతనము లేదు. శంకరుని వస్త్రధారణను ఎలా చేసేశారో చూడండి. అతను బంగు తాగినట్లుగా చూపిస్తారు.
అది అవమానపరచటమే కదా. నిజానికి ఈ విషయాలేవీ ఉండవు. వారు తమ ధర్మాన్నే మర్చిపోయారు. తమ దేవతల గురించి ఏమేమంటారో చూడండి. ఎంతగా అవమానపరుస్తారు. నన్ను అవమానపరిచారు, అలాగే శంకరుడిని బ్రహ్మను అవమానపరిచారు అని శివ్ బాబా అంటారు. విష్ణువుకి అవమానం ఎప్పుడు జరగదు. నిజానికి గుప్తంగా అతడిని కూడా అవమానపరుస్తారు. ఎందుకంటే విష్ణువే రాధాకృష్ణులు. కృష్ణుడు చిన్న పిల్లవాడు కావున తాను మహాత్ముడి కన్నా ఉన్నతునిగా మహిమ చెయ్యబడతారు. ఈ బ్రహ్మ అయితే తర్వాత సన్యాసం తీసుకున్నాడు. కాని అతడైతే చిన్న పిల్లవాడు, ముందే పవిత్రుడు. అసలతడికి పాపమంటే ఏమిటో కూడా తెలియదు. కావున ఉన్నతోన్నతమైన వారు శివ్ బాబా. పాపం వారికి ప్రజాపిత బ్రహ్మ ఎక్కడుండాలి అన్నది కూడా తెలియదు. ప్రజాపిత బ్రహ్మను శరీరధారిగా చూపిస్తారు. అజ్మీర్లో బ్రహ్మ మందిరం ఉంది. బ్రహ్మకు మీసాలు గెడ్డాలు చూపిస్తారు. అలా శంకరుడికి విష్ణువుకి చూపించరు. కావున ఇది అర్థం చేసుకోవలసిన విషయం. ప్రజాపిత బ్రహ్మ సూక్ష్మవతనంలో ఎలా ఉంటారు? అతడైతే ఇక్కడే ఉండాలి. ఈ సమయంలో బ్రహ్మకు ఎంతమంది పిల్లలు? ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులు ఎంతో మంది ఉన్నారు. మరి తప్పకుండా ఏదో ఒకటి చేస్తారు కదా. ప్రజాపిత బ్రహ్మ కేవలం పిల్లలకు జన్మనిస్తారా, లేక ఇంకేమైనా కూడా చేస్తారా? ఆది దేవుడు బ్రహ్మ మరియు ఆది దేవి సరస్వతి అని కూడా అంటారు. కాని వారి పాత్ర ఏంటో ఎవ్వరికీ తెలియదు. రచయిత ఉన్నట్లయితే తప్పకుండా ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళి ఉంటారు కదా. బ్రాహ్మణులను తప్పకుండా శివ్ బాబానే దత్తత తీసుకొని ఉంటారు. లేకపోతే బ్రహ్మ ఎక్కడ నుండి వస్తారు? ఇవి కొత్త విషయాలు కదా. ఎప్పటి వరకైతే బాబా రారో అప్పటి వరకు వీటిని ఎవరూ తెలుసుకోలేరు. ఎవ్వరికి ఏ పాత్ర ఉంటే వారు అదే అభినయిస్తూ ఉంటారు. బుద్ధుడు ఏ పాత్రను అభినయించాడు? ఎప్పుడొచ్చారు, వచ్చి ఏం చేశారు అన్నది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు. అతను ఏమైనా గురువా, శిక్షకుడా, తండ్రా? ఏమీ కారు. సద్గతినైతే ఇవ్వలేరు. అతను కేవలం తన ధర్మ రచయిత మాత్రమే కాని గురువు కాదు. తండ్రి పిల్లలను రచిస్తారు, మళ్ళీ చదివిస్తారు. ఇక్కడ వీరు తండ్రి, శిక్షకుడు మరియు గురువు కూడా. వీరిని చదివించండి అని ఇంకెవరికీ చెప్పరు. ఈ జ్ఞానం ఇంకెవరి దగ్గర లేదు. అనంతమైన తండ్రే జ్ఞాన సాగరుడు. వారు తప్పకుండా జ్ఞానాన్నే వినిపిస్తారు. బాబానే స్వర్గ రాజభాగ్యాన్నిచ్చారు. ఇప్పుడు వారే మళ్ళీ ఇస్తున్నారు. మీరు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాతొచ్చి కలుసుకున్నారు. పిల్లలకు లోపల ఎంతో సంతోషముంది. ఎవరినైతే మొత్తం ప్రపంచమంతా వెతుకుతుందో వారు మనకు లభించారు.
పిల్లలు, మీరు 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకున్నారు అని బాబా అంటారు. అవును బాబా, మేము మిమ్మల్ని అనేక సార్లు కలుసుకున్నాము అని పిల్లలంటారు. మిమ్మల్ని ఎవరు ఎంతగా కొట్టినా తిట్టినా మీ లోపల సంతోషమైతే ఉంది కదా. శివ్ బాబాని కలుసుకునే స్మృతి అయితే ఉంది కదా. స్మృతి ద్వారానే ఎన్నో పాపాలు అంతమవుతాయి. అబలలు, బంధనాలలో ఉన్న వారి పాపాలు ఇంకా ఎక్కువగా అంతమవుతాయి. ఎందుకంటే వారు శివ్ బాబాని ఎక్కువగా స్మృతి చేస్తారు. అత్యాచారాలు జరిగితే బుద్ధి శివ్ బాబా వైపుకు వెళ్ళిపోతుంది. శివ్ బాబా రక్షించండి అని అంటారు. కావున స్మృతి చెయ్యటం మంచిదే కదా. రోజు తన్నులు తినండి, పర్వాలేదు. అప్పుడు శివ్ బాబాని స్మృతి చేస్తారు. అందులో లాభమే ఉంది కదా. కావున అటువంటి తన్నులపై బలిహారమైపోవాలి. తన్నులు పడితే స్మృతి చేస్తారు. నోట్లో గంగాజలం ఉండాలి, గంగా తీరం ఉండాలి, అప్పుడే తనువు నుండి ప్రాణాలు పోవాలి అని అంటారు. మీకు తన్నులు పడినప్పుడు బుద్ధిలో అల్లా మరియు వారసత్వం గుర్తుండాలి. అంతే. బాబా అని అనటంతో వారసత్వం తప్పకుండా గుర్తొస్తుంది. తండ్రి అని పిలవటంతోనే వారసత్వం గుర్తుకొచ్చే సంబంధం ఇంకేదీ ఉండదు. తండ్రితో పాటు ఆస్తి తప్పకుండా గుర్తొస్తుంది. మీకు కూడా శివ్ బాబాతో పాటు వారసత్వం తప్పకుండా గుర్తొస్తుంది. వారైతే మీకు విషం కోసం అంటే వికారాల కోసం తన్నులు తినిపించి శివ్ బాబా స్మృతిని కలిగిస్తారు. మీరు బాబా నుండి వారసత్వాన్ని పొందుతారు. ఏ విధంగా యుద్ధం కళ్యాణకారి అని అంటారో అలాగే ఈ తన్నులు కూడా మంచి కోసమే కదా. ఈ రోజుల్లో ప్రదర్శనీలు మరియు మేళాలలో పిల్లల జోరుంది. నవ నిర్మాణ ప్రదర్శనతో పాటు గేట్ వే టు హెవెన్ అని వ్రాయండి. 2 పదాలు ఉండాలి. కొత్త ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుందో దాని ఎగ్జిబిషన్ ఉంది అని వింటే మనుష్యులకు ఎంతో సంతోషం కలుగుతుంది. కొత్త ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుందో దానికోసం ఈ చిత్రాలను తయారు చేశారు, వచ్చి చూడండి అని చెప్పండి. గేట్ వే టు న్యూ వరల్డ్, కొత్త ప్రపంచ ముఖ ద్వారం అన్న పదం కూడా బాగుంది. ఈ యుద్ధం ద్వారా ద్వారాలు తెరుచుకుంటాయి. భగవంతుడు వచ్చాడని, వచ్చి రాజయోగాన్ని నేర్పించారని భగవద్గీతలో కూడా ఉంది. మనుషుల నుండి దేవతలుగా చేశారంటే తప్పకుండా కొత్త ప్రపంచ స్థాపన జరిగి ఉంటుంది కదా. చంద్రుని పైకి వెళ్లేందుకు మనుషులు ఎంతగానో ప్రయత్నిస్తారు. అంతా భూమి ఉండటం గమనిస్తారు. అక్కడ మనుష్యులెవరూ కనిపించరు అని చెప్తారు. అందులో లాభమేముంది? ఇప్పుడు మీరు యథార్థమైన సైలెన్స్లోకి వెళతారు కదా, అశరీరిగా అవుతారు. అది నిశ్శబ్ద ధామం. మీరు మృత్యువుని కోరుకుంటారు. శరీరాన్ని వదిలి అక్కడకు వెళ్ళాలి అనుకుంటారు. మీరొచ్చి మీతో పాటు ముక్తి, జీవన ముక్తిలోకి తీసుకువెళ్ళండి అని బాబాని కూడా
మృత్యువు కోసమే పిలుస్తారు. కాని పతిత పావనుడు వచ్చాడంటే అది మనం మహాకాలుడిని పిలిచినట్లే అవుతుంది అని అర్థం చేసుకోరు. ఇప్పుడు బాబా వచ్చారు, వారు ఇంటికి రమ్మని పిలుస్తున్నారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తద్వారా మనం ఇంటికి వెళతాము. బుద్ధి పని చేస్తుంది కదా. తమ బుద్ధిని వ్యాపార వ్యవహారాల వైపుకు పరిగెత్తించే పిల్లలు ఇక్కడ ఎందరో ఉంటారు. ఫలానా వారు రోగిగా ఉన్నారు, ఏం జరిగుంటుంది, ఇలా అనేక రకాల సంకల్పాలు వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు. ఆత్మ బుద్ధి తండ్రి వైపు మరియు వారసత్వం వైపు ఉండాలి అని బాబా అంటారు. ఆత్మనే స్మృతి చేస్తుంది కదా. ఎవరి కొడుకైనా లండన్లో ఉంటే తాను అనారోగ్యంగా ఉన్నాడని సమాచారం వస్తే వెంటనే బుద్ధి అటువైపుకు వెళ్ళిపోతుంది. మళ్ళీ బుద్ధిలో జ్ఞానం కూర్చోదు. ఇక్కడ కూర్చున్న బుద్ధిలో అతని స్మృతి కలుగుతూనే ఉంటుంది. ఎవరి భర్తైనా రోగిగా అయితే ఆ స్త్రీ లోపల అల్లకల్లోలమవుతుంది. బుద్ధి అయితే అటువైపుకు వెళుతుంది కదా. అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చుంటూ అన్నీ చేస్తూ శివ్ బాబాని స్మృతి చేస్తూ ఉండండి. అలా చేసిన ఆహో సౌభాగ్యమే. ఏ విధంగా వారు పతిని లేక గురువుని స్మృతి చేస్తారో అలా మీరు బాబాని స్మృతి చెయ్యండి. మీరు మీ ఒక్క క్షణాన్ని కూడా వ్యర్థం చేసుకోకూడదు. మీరు ఎంతగా బాబాని స్మృతి చేస్తారో అంతంతగా సేవ చెయ్యటంలో కూడా బాబానే గుర్తొస్తారు. నా భక్తులకు అర్థం చేయించండి అని బాబా అన్నారు. ఇలా ఎవరన్నారు? శివ్ బాబా అన్నారు. కృష్ణుడి భక్తులకు ఏమని అర్థం చేయిస్తారు? కృష్ణుడు కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నాడు అని అంటే ఒప్పుకుంటారా? రచయిత అయితే భగవంతుడైన తండ్రే కాని కృష్ణుడు కాదు. పరంపిత పరమాత్ముడే పాత ప్రపంచాన్ని కొత్తగా చేస్తున్నారు. దీన్ని ఒప్పుకుంటారు. కొత్తది పాతగా, పాతది మళ్ళీ కొత్తగా అవుతుంది. కేవలం ఎక్కువ సమయాన్ని చూపించటంతో మనుషులు ఘోర అంధకారంలో ఉన్నారు. మీకోసమైతే ఇప్పుడు అరచేతిలో వైకుంఠం ఉంది. నేను మిమ్మల్ని ఆ స్వర్గానికి అధిపతులుగా తయారు చేసేందుకు వచ్చాను. మరి అలా అవుతారా అని బాబా అంటారు. ఓహో, ఎందుకవ్వం? అచ్చ, మరి నన్ను స్మృతి చెయ్యండి, పవిత్రంగా అవ్వండి. స్మృతి ద్వారానే పాపాలు భస్మమవుతాయి. వికర్మల భారం ఆత్మ పైన ఉంది కానీ శరీరం పైన లేదు అని పిల్లలైన మీకు తెలుసు. భారం శరీరంపై ఉన్నట్లయితే శరీరం తగలబెట్టినప్పుడు శరీరంతో పాటు పాపాలు కూడా భస్మమైపోతాయి. ఆత్మ అవినాశి, అందులో కేవలం మలినాలు కలుస్తాయి. వాటిని తొలగించేందుకు నన్నొక్కడే స్మృతి చెయ్యండి అనే యుక్తిని బాబా తెలియచేస్తారు. పతితుల నుండి పావనులుగా అయ్యే యుక్తి ఎంత మంచిది. మందిరాలు నిర్మించేవారు, శివుని పూజను చేసేవారు కూడా భక్తులే కదా. పూజారులను ఎప్పుడూ పూజ్యులు అని అనలేరు. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు
మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఎవరినైతే మొత్తం ప్రపంచమంతా వెతుకుతుందో ఆ బాబా మనకు లభించారు అన్న సంతోషంలో ఉండాలి. స్మృతి ద్వారానే పాపాలు అంతమైపోతాయి. కావున ఎట్టి పరిస్థితుల్లో అయినా బాబాని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యాలి. మీ సమయాన్ని ఒక్క క్షణం కూడా వ్యర్థం చేసుకోకూడదు. రెండో పాయింట్, ఈ పాత ప్రపంచం నుండి మీ బుద్ధి లంగర్ను ఎత్తేయాలి. బాబా మన కోసం కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. ఇది రౌరవ నరకం, కంసపురి. మనం వైకుంఠపురిలోకి వెళతాము. సదా ఈ స్మృతిలో ఉండాలి. వరదానం, విహంగ మార్గపు సేవ ద్వారా విశ్వ పరివర్తన కార్యాన్ని సంపన్నం చేసే సత్యమైన సేవాదారి భవ. విహంగ మార్గం సేవ చేసేందుకు సంఘటిత రూపంలో రూపము మరియు సుగంధం కలవారిగా ఉండే బ్యాలెన్స్ను ఉంచాలి. ఏ విధంగా సుగంధం ద్వారా ఒకే సమయంలో అనేక ఆత్మలకు సందేశాన్నిచ్చే కార్యం చేస్తారో, అలాగే రూపము అనగా స్మృతి శక్తి ద్వారా, శ్రేష్ఠ సంకల్పాల శక్తి ద్వారా విహంగ మార్గపు సేవను చెయ్యండి. దీని ఇన్వెన్షన్ ని కూడా కనుగొనండి. అలాగే సంఘటిత రూపంలో దృఢ సంకల్పం ద్వారా పాత సంస్కారాలు, స్వభావాలు లేక పాత నడవడిక, వీటిని యజ్ఞంలో స్వాహా చెయ్యండి. అప్పుడు విశ్వ పరివర్తన కార్యం సంపన్నమవుతుంది మరియు యజ్ఞ సమాప్తి జరుగుతుంది. స్లోగన్, బాలకులు మరియు యజమానులుగా ఉండటంలో బ్యాలెన్స్ ఉంచటం ద్వారా ప్లాన్ ని ప్రాక్టికల్లోకి తీసుకురండి. అవ్యక్త ప్రేరణ పాయింట్, ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి. ఈ ఈశ్వరీయ సేవలో అతి పెద్ద పుణ్యం పవిత్రతను దానం చెయ్యటం. పవిత్రంగా అవ్వటం మరియు ఇతరులను పవిత్రంగా చెయ్యటమే పుణ్యాత్మగా అవ్వటం. ఎందుకంటే ఎవరినైనా ఆత్మహత్య అనే మహాపాపం నుండి విడిపిస్తారు. అపవిత్రత అనేది ఆత్మహత్య వంటిది. పవిత్రత ప్రాణదానం వంటిది. ఎవరి దుఃఖాన్నైనా తీసుకొని తిరిగి సుఖాన్నివ్వటం, ఇదే అన్నింటికన్నా అతి పెద్ద పుణ్యకార్యం. ఇలా పుణ్యం చేస్తూ చేస్తూ పుణ్యాత్మగా అయిపోతారు. ఓం శాంతి.